రాష్ట్రంలో నిరంతరం ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ ఏడాదికి సంబంధించి 2 వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది సర్కార్. నిరుద్యోగులకు ప్రతి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది తెలంగాణ సర్కార్. ఎన్నికలలో దూకుడుగా వ్యవహరించిన కాంగ్రెస్ నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు ఉద్యోగ సమాచారం అందించాలన్న కఠోర దీక్షకు పూనుకుంది. ఈ ఏడాదికి సంబంధించి 2 వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసు, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు, ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుపరచనుంది. ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని టీజీపీఎస్సీ అన్ని విభాగాలకు లేఖలు రాసింది. ప్రామాణిక ముసాయిదా ఉద్యోగ నోటిఫికేషన్ను సిద్ధం చేసిన టీజీపీఎస్సీ ప్రభుత్వ విభాగాధిపతులు, నియామక బోర్డుల నుంచి అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించి తుదిరూపు తీసుకువచ్చింది. రానున్న 3 ఏళ్లలో పదవి విరమణ చేయనున్న వారిలో ఏర్పడే ఖాళీలను గుర్తించాలన్నారు సీఎం రేవంత్. అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా క్యాలెండర్ ఉండాలన్నారు సీఎం. ముసాయిదా క్యాలెండర్లో స్వల్ప మార్పుల అనంతరం త్వరలోనే ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ జారీకి ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర జాబ్ క్యాలెండర్ రూపకల్పన కార్యాచరణలో టీజీపీఎస్సీ ప్రధాన భూమిక పోషించింది. ఇందులో ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు, ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి, నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలపై స్పష్టమైన గడువు ఉంటుంది. ఆ గడువులోగా ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయి. న్యాయ వివాదాలు తలెత్తకుండా సర్వీస్ నిబంధనలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, ఉద్యోగ ఖాళీల గుర్తింపులతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతులన్నీ వేగంగా లభించేలా కార్యాచరణ సిద్ధమైందని సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్ 2 పరీక్షను షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో పూర్తి చేసేందుకు సర్కార్ సమాయత్తమవుతోంది.